ఫోటోస్ తీస్తున్నాను ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాము గ్రూప్ ఫోటో తెలియజేస్తూ ఈ సమయాన్ని ఆనందబాబుకి ఇస్తాను సార్. బాగున్నాయా? జాగ్రత్త కావాలంటే సరే మళ్ళీ గాలి కొట్టించుకోలేకు మరి కూడా రన్ ఇంకొకసారి అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నా చేతుల మీద 33/11 కేరీ ఒక సబ్ స్టేషన్ని ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 7.5 కోట్లకి ఈ మున్సిపల్ ఏరియాలో రోడ్లు డ్రైన్స్ చేయడానికి దానికి సంబంధించిన శంకుస్థాపన, అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ 2012లో శంకుస్థాపన చేసిన కమ్యూనిటీ హాల్ అంటే వదిలేశారు. గత ప్రభుత్వానికి పూర్తిగా నెగ్లెక్ట్ చేసాయి. దాన్ని మళ్ళా మంత్రివర్గ యాక్చువల్గా మేము పూర్తి చేయటం, ఈరోజు దాని ఇనాగరేషన్ నా చేతుల మీద చేయటం నిజంగా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే
ఆ ఏరియాని నేను గమనించాను. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ బిలో యావరేజ్ వాళ్ళు ఎక్కువ. అటువంటి వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ ఇటువంటి చాలా అవసరం ఉంది. అటువంటి అవసరాన్ని గమనించి మంత్రి గారు యాక్చువల్గా ఏరియాలో ఇమీడియట్గా దాన్ని చేయించడం నిజంగా మనందరూ సంతోషిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఒక డైనింగ్ హాల్ యొక్క ఇనాగరేషన్, అదేవిధంగా విద్యార్థులకి సైకిళ్ళు మొత్తం దాదాపు 4,800 బైసికల్స్ మొత్తం ఇస్తున్నారు. 4,800 టోటల్గా 4,800. ఈరోజు 230 సైకిల్ యాక్చువల్గా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి నెట్ 40 లక్షలుగా వాళ్ళు పూర్తి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా నా యొక్క మున్సిపల్ శాఖ నుంచి ఈ యొక్క మున్సిపాలిటీకి చేయాల్సిన సపోర్ట్ 100% ఉంటుందని మరొకసారి చెప్తూ, ఎందుకంటే రవికుమార్ గారు 5 సార్లు గెలిచారు. నేనైతే ఎలక్షన్ గెలిచాను. ఆయన అనుభవం నాకంటే 5 రెట్లు ఎక్కువ. ప్రజల యొక్క నాడు పూర్తిగా ఆయనకు తెలుసు, ప్రజలకు ఏం అవసరం, ఎప్పుడు ఏం చేయాలని. అటువంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యే కావటం, మంత్రి కావటం ఇంకా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ యొక్క అదృష్టం తెలియజేస్తూ, ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నాను. వేసుకున్నట్లు వందలాది వేలాది లక్షలాది విద్యార్థుల గుండెల్లో చదువుల సూర్యులుగా పొంగూరి నారాయణ గారికి మా ప్రభుత్వ జూనియర్ కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే గౌరవనీయులు శ్రీ డాక్టర్ వి వినోద్ కుమార్ గారు IAS బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీమతి జె పద్మావతి గారు RJD గారికి, అలాగే శ్రీ PK చేస్తున్నాము. మరియు మీరు మా కాలేజీకి వచ్చి మేము ఏది అడిగినా కానీ కాదనకుండా నాకు చాలా సహాయం చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భోజనశాల ఏర్పాటు చేసి దాని ఓపెనింగ్ మీరు ఈరోజు చేస్తున్నందుకు ఘనంగా మీకు మా హృదయపూర్వక ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణపతిం నమామహే కవిం కవీనాముపమస్రవస్తు. సార్ కొంచెం వెనక్కి పెట్టుకోండి మొబైల్. బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్రన్మన్నోదభస్యేతుసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. దాతాపురస్సాద్యముదాధారా సార్ కొంచెం పైకి రండి సార్. సార్ పైకి రండి సార్. సార్ ఒక్కడికి పోయి ఫోటో తీసుకున్నాను. సార్ అది తీసేయండి సార్. ఫోటో వస్తుంది సార్. తీసేయండి ఫోటో వస్తుంది. వచ్చినప్పుడు ఈ పని చేద్దామని చెప్పి ఆనమాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక నేత మన మినిస్టర్ గారు రవికుమార్ గారికి మంత్రివర్యులు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1/10/2012లో శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దాదాపు 5 సంవత్సరాలకి పూర్తయింది. మధ్యలో ప్రభుత్వాలు కోరుకుంటూ గౌరవ రవికుమార్ గారిని ఈ విషయం గురించి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వదిలే రాజీ గారిని, సౌకర్యం గారిని, మన మున్సిపల్ రాజీ గారిని కూడా వేదిక మీద రావాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చోబెట్టండి సార్. దయచేసి అన్నం వాటి అన్నం జ్యోతి అనపర్తి నాగమ్మ దాసరి పద్మావతి ప్రభావతి దాసరి
ఆ వాటర్ బాడీ చేయమంటే దానికి 6,23,00,000 యాక్చువల్గా శాంక్షన్ చేస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తూ, అన్నిటికంటే ఇంపార్టెంట్ బైపాస్ రోడ్. లాస్ట్ ఏది మాట్లాడుతున్నారంటే చాలా పెద్ద మొత్తం అంటున్నారు మంత్రి గారు, చిన్న మొత్తం కాదు. అది దాదాపు 17 కోట్లు వస్తుంది. అంతా ఇంత కాదు. ఈ మధ్య అడిగితే అప్పుడు 3 కోట్లు, అప్పుడు 2 కోట్లు, దాదాపు బహుశా ఈ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని హైయెస్ట్ తీసుకొచ్చింది నా దగ్గర నుంచి మీ మంత్రి గారే. బహుశా నన్ను ఇచ్చింది ఈ మధ్య. అది మంత్రి గారి యొక్క చాకచక్యం. సరే, ఏదైనా మనం ప్రజలకు చేయాలా, ముఖ్యమంత్రి గారు అని చెప్తుంటారు. దీన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తానని చెప్పాను. 2 ఫేజుల్లో దీన్ని యాక్చువల్గా వర్కౌట్ చేసి ఖచ్చితంగా మీ మంత్రి గారు, మీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అడిగిన ప్రకారం దీన్ని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చెత్తబుద్ధి కలెక్ట్ చేసింది, ప్రజల దగ్గర నుంచి చెత్తబుద్ధి కలెక్ట్ చేసింది. కానీ 85 లక్షల చెత్తని డంప్యార్డ్ వదిలేసి 85 లక్షల చెత్త. మొన్న అక్టోబర్ 2వ తేదీ కాకుండా గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ మచిలీపట్నంలో ప్రశ్నేశారు, ఎంత చెత్త గత ప్రభుత్వం వదిలిపోయిందని. 85 లక్షల టన్నులని చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా సభ జరుగుతుంటే వాళ్ళ సమక్షంలో నా చెయ్యి చూపించి, నారాయణ ఎంతకాలం ఆ చట్టం అర్థం తొలగిస్తారంటే నేను 2-3 ఏళ్ళు పడుతుందన్నా. అది కాదు, నాకు 1 yearలో కంప్లీట్ చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం అధికారులు, ఆ ఏజెంట్స్ మన అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల చెత్తని రాష్ట్రంలో కంప్లీట్స్ తొలగించారు. నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. మీ యొక్క కమిషన్ కూడా అభినందిస్తున్నారు. మీ దగ్గర చెత్తలో తొలగించారు. ఇలా గత ప్రభుత్వం చేసిన చెత్త పనులన్నింటినీ మనం ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో చేస్తూ ఉంటారు. ఆ విధంగా లెగసీ హౌసెస్, తర్వాత అమృత స్కీమ్, అమృత 2.0 స్కీమ్. ఆ స్కీము గత ప్రభుత్వంలో వచ్చింది, ఇప్పుడు కాదు. 8,500 కోట్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది 8,500 కోట్లు. అయితే వాళ్ళు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక ఆ 8,500 కోట్లు పోయింది. దాన్ని మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ రివైజ్ చేయించారు. దాంట్లో భాగంగా మీ మున్సిపాలిటీకి 111 కోట్లు ముఖ్యమంత్రి గారు దాంట్లో పెట్టించారు. ఈ డ్రింకింగ్ వాటర్, ఈ యొక్క మున్సిపాలిటీకి 120 రూపాయలు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలా, ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఇవ్వాలని 111 కోట్ల రూపాయలు దాంట్లో పెట్టాం. అది కూడా 2-3 రోజుల్లో టెండర్ వస్తుంది. అది స్టార్ట్ అయితే 1 year లోపు ఆ ప్రాజెక్ట్ కూడా 111 కోట్లు కంప్లీట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.